చెయ్యి. కవర్ లేదమ్మా, కవర్లో ఉండదు. హాయ్ అండి, తెలుగు వంటల అమ్ముల ఛానల్ స్వాగతం అండి. పండుమిరకాయల పచ్చడి పెడతామనేసి పండుమిరపకాయలు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. 1/2 కేజీ పండుమిరపకాయలు ఫ్రెష్ గా బాగున్నాయి, తాజాగా 1/2 కేజీ తీసుకొచ్చాను. పండుమిరకాయలు గోంగూర నిలువ పచ్చడి ఫ్రెండ్స్. గోంగూర పండుమిరకాయల పచ్చడి అండి, చాలా బాగుంటుందండి. పుల్ల పుల్లగా కారంగా ఉంటుంది. మనం కొంచెం దంచుకునేటప్పుడు ఉప్పు వేసేసుకొని నిలువ పెట్టుకున్నాం అనుకో, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం రోట్లో వేసుకొని దంచుకొని పచ్చడి చేసుకోవచ్చు అండి. ఫ్రెష్గా తాలింపు వేసుకోవచ్చు. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలాగా. పండుమిరపకాయలు మొత్తం తొడియాలని తీసేసానండి. ఇది ఒకవైపు పెట్టుకొని, అలాగే గోంగూర కూడా శుభ్రంగా పులుసుకొని తర్వాత కడుక్కొని ఆరబెట్టుకొని, తర్వాత పండుమిరకాయలు ఈ గోంగూర మొత్తం కలిపి సాల్ట్ సరిపడా వేసుకొని రోట్లో దంచుకున్న తర్వాత నిలువ పెట్టుకోవాలి. గోంగూర ఉడుచుకుందామండి. పండుమిరపకాయల్లోకి గోంగూర వలవటం అయిపోయింది. కడుక్కొని ఒక 10 నిమిషాలు ఎండలో ఆరబెట్టేసేసుకున్నాం. క్లాత్ వస్తుందాము. అలాగే గోంగూర నీట్గా కడుక్కుందామండి. గోంగూర ఆరేసుకున్నాం.
గోంగూర నీళ్ళన్నీ ఆరిపోయిన తర్వాత మళ్ళీ క్లాత్తో తీసుకొని మనం ఇంకా గోంగూర పండుమిరగాయల పచ్చడి రోట్లో వేసి దంచుకుందాం. గోంగూర అంతా కడిగి ఆరబోసాను మొత్తం మీద. గోంగూర ఆరిపోయిందండి. తీసి కళాయిలు వేసుకొని రోట్లో వేసి దంచుకుందాం. ఎక్కడన్నా తడున్నా ఈ క్లాత్ తోటి మనం తుంచుకుందాం. నీళ్ళన్నీ ఆరిపోయాయండి. మనం కళాయిలు వేసుకుందాం. కంప్లీట్గా ఆరిపోయింది, తడేం లేదు. గోంగూరని మనం రోట్లో వేసి పండుమిరపకాయలు గోంగూర రెండు సమానంగా వేసి దంచాలండి. అలాగే ఉప్పు కూడా తీసుకున్నాము. అరకేజీ కదండి. కొంచెం తక్కువ అండి, గిత్త తీసుకున్నానండి. సరిపడా వేసుకుందాం మనం ఉప్పుని. మిరపకాయలు పండు మిరపకాయలు తీసుకొని కొంచెం కచ్చాపచ్చాగా దంచుకుందామండి. అలాగే ఉప్పు కూడా కొంచెం వేసుకుందాం. గోంగూర వేసుకుందామండి. ఇప్పుడు కొంచెం కచ్చాపచ్చాగా దంచాం కదా పండు మిరపకాయలు. ఇప్పుడు గోంగూర వేస్తున్నాను. పచ్చగా దంచానండి. తీసి డబ్బాలో పెట్టుకున్నాను. గోంగూర పండుమిరపకాయల పచ్చడి అండి, నిలువ పచ్చడి. ఇలాగ కచ్చపచ్చగా దంచుకొని మనం డబ్బాలో పెట్టుకున్నాం. లాస్ట్ వాయ 3 వాయలు అయింది. చింతపండు కొద్దిగా వేసుకున్నాం, 25 గ్రాములంతా. అంటే మంటగా ఉంది పండు మిరపకాయలు బాగా, అందుకోసం కొంచెం మంట తగ్గిద్ది చింతపండు వేస్తే. చింతపండు కొంచెం వేసానండి. అలాగే గోంగూర కూడా వేసుకుందాము. ఎందుకంటే చింత పడుతుందండి.
గోంగూర పండుమిరగాయలు పచ్చడి, నిలువ పచ్చడి రెడీ అయిందండి. మనం ఇక కొంచెము మెంతిపిండి, ఆవాల పిండి దోరగా వేయించుకొని పొడేసుకొని మనం నిలువ పెట్టుకోవాలి. ఇక అంతేనండి. మనం తాలింపు వేసుకునేటప్పుడు ఇది చిన్నుల్లిపాయలు, జీలకర్ర తాలింపులు వేసుకుంటే సరిపోతుంది. గోంగూర ఫ్రెండ్స్, ఇప్పుడైతే పచ్చడిని ఊరబెడదాము. గోంగూర పండుమిరకాయల పచ్చడిని ఊరబెట్టేసిన తర్వాత ఇంకా కంప్లీట్ అవ్వలేదండి. మెంతిపిండి, ఆవాల పిండి కలిపిన తర్వాత మీకు చూపిస్తాను. సరే, ఇప్పటికైతే మూత పెట్టేస్తుంది. వేసుకున్న తర్వాత ఒక వారం 10 రోజులు అయిన తర్వాత మనం పచ్చడి తాలింపు పెట్టుకోవచ్చు అండి. అది బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మొన్న 3 రోజుల క్రితము గోంగూర పండుమిరకాయలు పచ్చడి దంచాను కదా ఫ్రెండ్స్. అది ఈరోజు నేను 3వ రోజు తాలింపు వేద్దామనేసి. ఫ్రెండ్స్, గోంగూర పండుమిరకాయల పచ్చడి తాలింపు వేసుకున్న తర్వాత 10 రోజులు ఆగిన తర్వాత మగ్గ పెట్టుకొని మనం తినేయచ్చు అండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుందాం. ఆయిల్ శనగ నూనె వాడుతున్నానండి. పచ్చడిలోకి శనగ నూనె అయితేనే బాగుంటుంది. 1 కేజీ ఆయిల్ తీసుకొచ్చాము. పచ్చడికి సరిపడా వేసుకోవాలండి ఆయిల్. ఇగో ఫ్రెండ్స్, బాగుంది పచ్చడి. ఫ్రెండ్స్, శనగ నూనె 1 కేజీ కళాయిలో పోస్తున్నాను. తాలింపులు అండి ఒక 4 స్పూన్లు వేసుకుందాం. పచ్చడి నిలువ పచ్చడి కనుక పండుగారం గోంగూర పచ్చడి. ఆవాలు, మినప్పప్పు, పచ్చెనగపప్పు, జీలకర్ర అలాగే ఒక 4 స్పూన్లు వేసానండి చేతితోటి. ఒక 2 స్పూన్లు అంతా జీలకర్ర మీడియం సైజులో పెట్టుకొని మనం ఆయిల్లో తాలింపులు అవన్నీ వేయించుకుందామండి. కరివేపాకు వేసుకుందామండి. అలాగే చిన్నుల్లిపాయలు సిమ్లోనే పెట్టుకొని వేసుకోవాలండి. చిన్నుల్లిపాయలు వేసుకుందాం. ఎక్కువ మాడకూడదండి, లైట్గా వేగాలి. చిన్నుల్లిపాయ మంచి వాసన వస్తుంది పచ్చడిలో. ఇప్పుడు పచ్చడి వేసుకుందామండి. చిన్నుల్లిపాయ లైట్గా వేగింది. నేనైతే రోట్లో అది వేసి దంచట్లేదండి. ఒకసారి దంచాం కదా కచ్చపచ్చాగా, అలాగే బాగుంటుందండి. పండుమిరకాయల గోంగూర పచ్చడి చాలా టేస్ట్గా బాగుంటుంది. ఇది ఉప్పు కూడా సరిపోయిందండి. నేను మళ్ళీ చూపిస్తాను. 10 రోజులు ఆగిన తర్వాత మగ్గిన తర్వాత అన్నంలో వేసుకొని చూపిస్తానండి. సిమ్లోనే కొద్దిగా పచ్చిదే గోంగూర వేసి పండుమిరకాయలన్నీ పచ్చి వేసాం కనుకండి, ఆ నీరన్నీ కొంచెం ఇనికేదాకా మనం సిమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒక 10 నిమిషాలన్నా ఇలా ఉడకాలండి. పచ్చడంతా నూనెలో ఉడికితే ఆరబెట్టుకొని చల్లగా ఆరిపోయిన తర్వాత డబ్బాలో పెట్టుకోవాలండి. ఇంకేమన్నా నీరుంటే ఈ నూనెలో మగ్గిపోయిద్ది అనేసండి నేను ఇలాగా తాలింపు వేసిన తర్వాత కొంచెం గోంగూరని పండుమిరకాయలు అన్నిటిని మగ్గనిస్తున్నాను పచ్చడిని. ఫ్రెండ్స్, పండుమిరకాయలు గోంగూర పచ్చడి చక్కగా నూనెలో బాగా మగ్గిచ్చామండి. స్టవ్ ఆఫ్ వేసేసుకొని ఆరబెట్టుకుందాం. పచ్చడి సంవత్సరం పాటు నిలువ ఉంటుందండి. మీరేమి కంగారు పడిన అవసరం లేదు. ఎందుకంటే పచ్చిగా నేను గోంగూర దంచాననేసి అంటే జిగట్లాగా ఉంటుంది అనేసి మీరేం కంగారు పడిన అవసరం లేదండి. చాలా బాగుంటుందండి. ఆ గుజ్జంతా పండుమిరలోకి వెళ్ళి చాలా టేస్ట్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చల్లారి పెట్టుకుందాం పచ్చడిని, పండుమిరకాయల పచ్చడిని. నూనె ఎక్కువ ఏం అవ్వలేదండి, కరెక్ట్గా పచ్చడికి సరిపోయిందండి. బాగా ఆరాలి. ఆరిన తర్వాత డబ్బాలో పెట్టుకుందాం. మెంతిపిండి 1 గంట వేస్తున్నానండి.
అలాగే ఆవాల పిండి అరగంట అండి. బాగా కలిసేటట్టు కలుపుకుందాం. అది నిలువ పెట్టుకొని తినొచ్చు, ఇక దాంతో పని లేదు మనకు. హాయ్ అండి, తెలుగు వంటల అమ్ములే చాలా స్వాగతం అండి. ఈరోజు నేను పండుమిరగాయలు గోంగూర పచ్చడి చేశాను ఫ్రెండ్స్. ఈ పచ్చడి నిలువ పచ్చడి, సంవత్సరం పాటు నిలువ ఉంటుందండి. 10 రోజులు ఆగిన తర్వాత తింటే చాలా బాగుంటుందండి. మీకు చూపిద్దామనేసి నేను కొంచెం గిన్నెలో తీసానండి. కొంచెం పచ్చడి ఎలా ఉంది టేస్ట్ అనేసి కొంచెం వేసుకున్నాను ఫ్రెండ్స్, చూద్దాము. పచ్చళ్ళలో కొంచెం నెయ్యి వేసుకొని టేస్ట్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. స్పూన్ నెయ్యి వేసుకున్నానండి. టేస్ట్ ఎలా ఉందో తిని చూపిస్తాను. చాలా బాగుందండి పచ్చడి, చాలా టేస్ట్గా ఉంది. కొంచెం మంటగా ఉందండి. 10 రోజులు అయితే అది నిలువ ఆ కారం అనేది పోయిద్దండి. మంట అనేది చాలా పుల్లగా కారం ఉప్పు చాలా బాగుందండి పచ్చడి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం మరొక వీడియోలో. పచ్చడి మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి.